ఇష్టం కదా. కొన్ని పండుగలు కొన్ని జాతుల వారు, కొన్ని తెగల వారు మాత్రమే, కొన్ని దేశాలు మాత్రమే జరుపుకుంటారు. కానీ క్రిస్మస్ కానీ గుడ్ ఫ్రైడే కానీ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఆయన ఏ భేదము లేదు కదా. అందరూ పాపం చేసి దేవుని గురించి మహిమను పొందలేదు. ఏ భేదం లేదు. ప్రతి ఒక్కరు, ప్రతి జాతి వారు, ప్రతి తెగవారు, సర్వ లోక మానవాళి పాపంలో నిమిత్తమే ఆయన ప్రభువు ఈ లోకానికి వచ్చినట్టుగా మనము చూస్తాము. యేసు ప్రభు వారు చివరిగా ఆయన ఆఖరి క్షణాలలో ఉంటున్నాడు కదా. గెత్సేమనే తోట నుండి ఆయన మందిరంలోకి, తర్వాత అధికారుల దగ్గరికి ఆయన వస్తూ చివరిగా ఆయన శిలువ దగ్గరికి, శిలువలో 7 మాటలు పలుకుతాడు. మొదటి మాట, తండ్రి మీరు ఏమి చేయించినాడు మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని లూకాసు సువార్త 23:34 వచనంలో రాయబడి ఉంటుంది. యేసు ప్రభు ఆయన క్షమించినట్టుగా మనం చూస్తాము. అయితే రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని దొంగతో మాట. ఈ రెండవ మాట గురించి మనం చెప్పుకుందాం. ఈ రెండవ మాట యేసు ప్రభు ఇద్దరు వేలాడమైన నేరస్తులలో ఒకడు ఆయన ఇద్దరు నేరస్తులు, ఇద్దరు దొంగలు, ఇద్దరు బద్దెపోట దొంగల మధ్య ఏ నేరము చేయని ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ వేయబడినట్టు మనం చూస్తాం కదా. ఈ మొదటి దొంగ దేవుని దూషిస్తున్న చివరి క్షణము ఆయన చనిపోతున్నాడు. మళ్ళా ఆయన చనిపోతే ఆయన తిరిగి లేస్తాడా? ఆయన పాపంతో, పాప బంధువులతో, శాపంతో ఆయన ఉన్నాడు. ఆయన చివరి క్షణంలో కూడా దేవుణ్ణి దూషిస్తూ ఉన్నాడు. దైవ దూషించి, నువ్వు క్రీస్తు కదా, నిన్ను నీవు రక్షించుకున్నావు, మమ్మల్ని కూడా రక్షించమని చెప్తాడు. ఈ మాట మనం చూసినట్లయితే అంటే కొంచెం మంచిగానే అనిపిస్తే, కానీ ఆ మాటలో మొదటిగా ఏముంది? దూషిస్తూ ఉన్నాడు కదా. ఈ మొదటి దొంగ ఆయనలో దూషించుతుంది కదా. మన జీవితంలో కూడా చివరి క్షణంలో ఉన్న అనారోగ్యంతో బాధపడుతున్న అనేక సమస్యలు ఉన్న ఇతరులను ఏం చేస్తున్నాము? దూషిస్తూ ఉంటాం కదా అనేక సార్లు. ఈ పరిశుద్ధ గ్రంథంలో యోబు యొక్క భార్య చివరి క్షణంలో యోబు అంత కోల్పోయి ఆయన కష్టకాలంలో చివరి సమయంలో కురుపులతో బాధలతో ఆయన ఉంటే యోబు భార్య ఏం చేసింది చూడండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము, యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనము. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు. మనం దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును అనుభవింపదగదా అని. ఈ సంగతులలో ఏ విషయం యోబు నోటి మాటతో నేను పాపము చేయలేదు. ఇక యోబు భార్య ఆయన కష్టకాలంలో భర్త అనేక సమయంలో ఉంటే యోబు భార్య ఏం చేస్తుంది? నీవు దేవుని